అండ్ అఫ్ కోర్స్ వజ్రం ఎక్కడున్నా ఆ షైన్ కనిపిస్తూ ఉంటుంది అన్నట్టు సత్యదేవ్ గారు ఏ పాత్రలో కనిపించినా అత్యద్భుతంగా ఆ షైన్ కనిపిస్తూనే ఉంటుంది. అండ్ అగైన్ అఫ్ కోర్స్ రియల్ లైఫ్ లో అందరికీ తెలుసు మంచి యాక్టర్ అని, రియల్ లైఫ్ లో హీస్ లైక్ ఫెంటాస్టిక్ హ్యూమన్ బీయింగ్ అనమాట. సత్య గారు, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ అండి. గీత గారు, ఒకసారి మీరు సినిమా చూసారు కదా? యా, ఒకసారి చూసి ఎలా ఉంది, ఏమనిపించింది? నాకైతే చాలా బాగా అనిపించింది. నేను ఇన్ఫాక్ట్ ఇందాక కూడా మాట్లాడుతున్నాను, మీరు ఈవెంట్ కి వచ్చారు, మేము అది కాదు కదా, మీరు ఆనెస్ట్ గా చెప్తారు కదా. అసలు నేను ఈవెంట్ కన్ఫర్మ్ అవ్వక ముందు నేను సినిమా చూసారు. యా, వాట్ డిడ్ యు ఫీల్? ఐ రియల్లీ లవ్ ఇట్. యాక్చువల్లీ చాలా న్యూ జోనరా అనిపించింది. ఎస్పెషల్లీ లాక్స్ రివీల్ అయ్యే విధానం చాలా బాగా అనిపించింది. అండ్ ఇలాంటి అంటే దీంట్లో కూడా కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు ఒక మెసేజ్ తో పాటు అండ్ నిజంగా తను చెప్పినట్టు ఎటువైపు వెళ్ళాలి, ఏది చెప్పాలి అనే ఒక క్వశ్చన్ మార్క్ లో ఉంటారు ప్రతి ఒక్కళ్ళు. అండ్ అది నాకు చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ. సో దిస్ ఎగ్జాక్ట్లీ ఎందుకు అడిగానంటే, మాకు 80% ఆఫ్ ద పీపుల్ నేను మాట్లాడుతున్న వాళ్ళందరూ నాకు మీరు చెప్పిందే చెప్తున్నారు. అంటే ఈ పాయింట్స్, ఈ స్పెసిఫిక్ గా మాట్లాడుతున్నప్పుడు ఎంత హై మీరు ఫీల్ అయ్యి మాట్లాడుతున్నారు, అంతే హై నాతో మాట్లాడుతున్నప్పుడు ఈ సినిమా గురించి ఎస్పెషల్లీ వాళ్ళు మాట్లాడుతున్నారు. థ్యాంక్స్ టు మై డార్లింగ్, మై బడీ ఈశ్వర్ కార్తిక్. ఎందుకంటే ఈ సినిమా ద్వారా నన్ను రాటు తేల్చేసాడు మనిషిగా. నేను మనిషిగా A to B ట్రాన్స్ఫార్మ్ అయిపోయాను ఎవ్రీ విచ్ వే. అంటే అది నాకు ముందు కొంచెం కాన్ఫిడెన్స్ తక్కువ ఉండేది మాట్లాడేటప్పుడు. స్టేజ్ పైకి వచ్చి కొంచెం ధైర్యంగా మాట్లాడడానికి కొంచెం తక్కువ ఉండేది. లేదా అంటే కెమెరా ముందు చిత కొట్టేస్తాను, అది అంటే చిత కొట్టేస్తానని నేను అనుకుంటున్నాను. అక్కడ నాకేం భయం లేదు, కానీ ఇలా మాట్లాడేటప్పుడు లేకపోతే ఎక్కడో ఒక ఇన్సెక్యూరిటీ ఉండేది. బడీ, వాట్ యూ థింక్, మనం కొడుతున్నామారా ఏంటి, సినిమా కొంచెం ప్రాసెస్లో వెళ్తున్నప్పుడు కొన్నిసార్లు ఆగింది, ముందరికి వెళ్తుంది, కొన్నిసార్లు ఏదో మాకు ఇష్యూస్ వచ్చాయి. ప్రతిసారి రాత్రి 2 గంటలకి 3 గంటలకి నేను మాట్లాడుకునే వాళ్ళం. అప్పుడు తను నాకు నా బర్త్డేకి ఒక వీడియో పంపించాడు. ఆ వీడియో ఏంటంటే అందులో రాసిపెట్టి ఉంటుంది అనమాట. అందులో వీడియో సారాంశం ఏంటంటే, ట్రస్ట్ ద ప్రాసెస్, గాడ్స్ ప్లాన్. గాడ్ నీకు ఓన్లీ విజన్ ఒకటే చెప్తాడు. అంటే నీకు ఈ సినిమా హిట్ అవ్వాలి అని మాత్రం నీకు బుర్రలో వచ్చేలా చెప్తాడు తప్ప, హిట్ అవ్వడానికి నువ్వు పడే తాపత్రయం, నువ్వు పడే లోటుపాటు, లేకపోతే నీకు పడే బాధలు, ఇవన్నీ గాడ్ చెప్పడు. ఎందుకంటే ఒకళ్ళు చెప్తే నువ్వు ఆ సినిమా చేయవు. వదిలే బాబు, నాకెందుకు ఇది, హ్యాపీగా ఇంట్లో కూర్చుంటాను, ఏసీ కింద, లేకపోతే ఐటీ ఉద్యోగం చేసుకుంటాను అనుకుంటావు అని చెప్పి దాని సారాంశం. నిజంగా తన ఆ వీడియో నాకు పంపించిన రోజు నుంచి ఈ రోజు వరకు జరిగిన ప్రతీది ఒక గ్రేటర్ గుడ్ కోసమే, ఒక గ్రేటర్ పని కోసమే. అంటే ఈ రోజు ఈ సినిమా అన్నయ్య చెప్పినట్టు బొమ్మ సూపర్ హిట్ అవ్వడం కోసమే మేము నమ్మాం. ఈ రోజు నిజంగా అది ఆ బొమ్మ సూపర్ హిట్ అయ్యింది. అండ్ ఇంకో విషయం, సో నేను రాటు తేల్చాడు అన్నానే, అది ఎందుకో కూడా చెప్తాను. నిజంగా నేనైతే ముందు ఇలా ఉండేవాడిని కాదు అన్న, మీ అందరికీ తెలుసు, మీరు అందరూ చూసే ఉంటారు. ఎక్కడో కొంచెం నమస్తే అండి ఇలా వాట్ నాకు బెరుగు ఉండేది. చాలా ఎక్కువ నేను ఓపెన్ అయ్యేవాడిని కాదు. నిన్న నేను కాలేజ్ ఈవెంట్కి వెళ్ళా, 15,000 మంది క్రౌడ్ ఉన్నారు. అసలు నాకు శంషేర్ అటు ఇటు తిరుగుతున్నాను, కొంచెం బాడీ లాంగ్వేజ్ మారిపోయింది. అది తర్వాత ముందు అరే మనకి ఎలా వస్తుంది, లేకపోతే రివ్యూస్ ఎలా ఉంటాయి, మనుషులు ఎలా రియాక్ట్ అవుతారు, అంటే బికాస్ ఎవ్రీథింగ్ యాడ్స్ టు అ ఫిల్మ్ కదా అనే టెన్షన్ ఉండేది. ఈ రోజున దానికి అతీతంగా సినిమా హిట్ అయింది. అంటే అన్ని విధాలా నాకు జీబ్రా ఈరోజు ఇక్కడ నించోవడానికి, నా బాడీ లాంగ్వేజ్ మార్చడానికి, లేకపోతే నాకు హిట్ ఇవ్వడానికి, అంటే అన్నిటికీ అతీతంగా నేను ఒక కోట్ నమ్మాను. ఆ కోట్ ఈరోజు నిజమైంది. ఆ కోట్ ఏంటంటే, విన్ ద క్రౌడ్, యూ విల్ విన్ యువర్ ఫ్రీడమ్. ఐ వన్ ద క్రౌడ్. నేను చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను. నేను నిన్న మొత్తం స్టార్టింగ్ 20వ తారీఖున ప్రీమియర్ వేసాం. 20వ తారీఖు ప్రీమియర్ వేసాం. అది ఊరికే జస్ట్ తెలుసుకుందాం వైబ్ ఏంటి అని చెప్పి. తర్వాత 21వ తారీఖు 9 ప్రీమియర్లు వేసాం. 22, 23, 24 ఈరోజు. ప్రతిసారి ఇప్పటికి నేను ఒక 25 షోలకి వెళ్ళాను. 25 షోలు, రన్నింగ్ షోస్కి వెళ్ళాను. 25 డిఫరెంట్ షోస్లోని ఎక్కడైతే నెంబర్ 1 షోలో ఎక్కడైతే నవ్వుతున్నారో, ఎక్కడైతే హూట్ చేస్తున్నారో, ఎక్కడైతే అరుస్తున్నారో, నిన్న మల్లికార్జున్ 800 థియేటర్ కెపాసిటీ ఫుల్ అయిపోయింది. అక్కడ సేమ్ రియాక్షన్, ఇంకా ఎక్కువ ఎరప్ట్ అవుతున్నారు. నేను నిజంగా నాకు ఈ సినిమా ద్వారా మీరు నాకు ఇచ్చిన కాన్ఫిడెన్స్ ఏంటంటే, అన్నిటికీ అతీతంగా సినిమా ఆడుతుంది, అన్నిటికీ అతీతంగా సినిమా ఆడుతుంది అన్నదానికి నాకు మీరు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చారు. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే ఏం లేదు, బేసికలీ
ఇప్పుడు అంటే అంటే ఎవరిని నేను ఉద్దేశించో లేకపోతే దేనికి కాదు, అంటే 80 మనం మామూలుగా మేము జనాల కోసమే, మనం అందరం అంటే మేమందరం సినిమా జనాల కోసమే చేస్తాం. లేకపోతే ఇప్పుడు అంటే ఏం లేదు, బేసికలీ 95%, 80% మా సినిమా పాజిటివ్ వచ్చింది. ఇంకా 95 కూడా తీసేస్తా, 90 తీసేస్తా, 80% పాజిటివ్ వచ్చింది. ఓ 20% నెగిటివ్ ఉంది. అయితే ఈ 20% నెగిటివ్ చాలా నెగిటివ్ ఉంది, అంటే 80% చాలా పాజిటివ్ ఉంది. నాకేమైందంటే అరే మేము సినిమాలు జనాల కోసమే చేస్తున్నాం, మీరు వాట్ ఎవర్ రివ్యూస్ అవన్నీ జనాల కోసమే ఇస్తున్నారు, బట్ మా దాంట్లో మాకు అర్థమైంది మేము 80% జనాలకు దగ్గరగా ఉన్నాం, మీరు 20% ఉన్నారు దగ్గరగా, 80% మీ రివ్యూతో ఏకీవించట్లేదు. అది ఏదైనా కావచ్చు, అంటే నేను మామూలుగా ఐఎమ్ జస్ట్ సేయింగ్ ఇట్ బికాస్ ఐవ్ సీన్ ఇట్. ఇది నేను నా ముందు సినిమాలకి చాలా నేను చూశాను, అరే మన సినిమా బాగాలేదురా భయ్, లేదురా వాళ్ళు చెప్పింది కరెక్టే, నేను ఏ రోజు కూడా ఎప్పుడు కూడా నేను దాన్ని కౌంటర్ చేయలేదు, ఎందుకంటే యా దట్స్ రైట్, వాళ్ళు చెప్పింది రైటే అని అనుకున్నాను. ఈ విషయంకి వచ్చేటప్పటికి లైవ్ చూస్తున్నది వేరుంది, జనాల్లో ఉన్న స్పందన వేరుంది, ఇక్కడ వేరేగా ఉంది. అంత ఆస్మాన్ ఫరక్ నాకు అర్థం కాల. అరే ఇప్పుడు వీళ్ళకి నచ్చకూడదు కదా, వీళ్ళకి ఎక్కడో మధ్యలో 50%లో ఉండాలి కదా, అటు ఇటు మరి 80-20 డిఫరెన్స్ ఉంది ఏంటి అన్నది కొంచెం బాధ అనిపించింది. అది ఎందుకు అలా జరిగింది అంటే మేబీ 80%కి నచ్చి అంటే మిగతా జనరేషన్ గ్యాపా, లేకపోతే కొంతమంది నచ్చలేదంటే ఏమైనా, అది ఏమో ఐ డోంట్ నో, అది నాకు నిజంగా అర్థం కాలేదు. బట్ అంటే చాలా మంది ఇది నేను చెప్పిన దానికి కొంతమంది అనొచ్చు అంటే మాది జస్ట్ అన్ ఒపీనియన్ మాత్రమే అని, బట్ కాదండి, ఒపీనియన్ మాత్రమే కాదని నా ఫీలింగ్ అన్న. ఎందుకంటే బేసికలీ మీ సంస్థకో లేకపోతే మీరు రాసే దానికో లేకపోతే చాలా క్రెడిబిలిటీ ఉంటుంది, అంటే ఒక ఇన్స్టిట్యూషనల్ క్రెడిబిలిటీ, అది ఇండివిజువల్ క్రెడిబిలిటీ కాదు, అంటే ఆ ఇన్స్టిట్యూషన్ ఎన్నో వాళ్ళుగా నమ్మిన క్రెడిబిలిటీ మీద వచ్చే ఇది. సో అది ఒపీనియన్ కాదు, ఇట్స్ అన్ ఇన్స్టిట్యూషన్ యాజ్ అ హోల్. ఆ క్రెడిబిలిటీ కమ్స్ ఫ్రమ్ అన్ ఇన్స్టిట్యూషన్. ఒపీనియన్ ఇస్ ఇండివిజువల్ బట్ ఇట్ కమ్స్ ఫ్రమ్ అన్ ఇన్స్టిట్యూషన్, కాబట్టి క్రెడిబిలిటీ ఇస్ బిగ్గర్. సో ఎందుకో నాకు అది అఫ్ కోర్స్ నేను ఇప్పుడు మీరు అందరూ అనుకోవచ్చు 80% పాజిటివ్ ఉంటే ఇంకేంటి ప్రాబ్లం అని చెప్పి, బట్ ఆ ఇన్స్టిట్యూషన్ కి చూసి ఆ 80% అంటే మాకు కొంత తను అన్నట్టు అఫ్ కోర్స్ తను చెన్నైలో ఉన్నాడు, నాతో పాటు రాలే, వాకిన్స్ అదిరిపోయి గురు, నువ్వు వాకిన్స్ ఏమంటే మొత్తం మేము నిన్నంతా అదే పనిలో ఉన్నాం. సో ఇట్స్ ట్రెమెండస్ రెస్పాన్స్. అండ్ ఇంకా నేను అంటే నేను నిజంగా ఇందాక అన్నట్టు ఐ వన్ ద క్రౌడ్, ఐ వన్ మై ఫ్రీడమ్. 10 ఏళ్ళుగా కింద మీద పడుతున్నాను. ముందు అంటే లాస్ట్ ఎప్పుడో నాకు ఆ బ్లఫ్ మాస్టర్ డేసే గుర్తొస్తాయి, ఎందుకంటే బ్లఫ్ మాస్టర్ ఫ్రమ్ డే 1 ఆడుతుంది అనుకుని కరెక్ట్గా డే రోజు నాకు అది దెబ్బేస్తుంది. ఆ దెబ్బ నుంచి కోలుకోవడానికి 5 ఏళ్ళు పట్టింది. మళ్ళీ ఇప్పుడు వచ్చా. నాకు మళ్ళీ కొంతమంది ఎవరైతే ఆ అన్నవాళ్ళే ఇది ఓటీటీలో చితగాడేస్తుంది, ఓటీటీలో చితగాడితే అది ఎందుకు ఎవరికి ఇది పూజ పనికిరాని పూలు అయిపోద్ది. సో ఓటీటీలో ఆడతాయన్న, అవన్నీ జరిగే పనులే, కానీ ఎందుకు ఓటీటీలో అంటే ఏంటి ఆ డిఫరెన్స్ ఏంటి, ఆ డిఫరెన్సియేషన్ ఎలా వస్తుంది అని నాకు తెలియట్లేదు. ఇప్పుడు వీడు ఒక బ్యాంక్ ఎంప్లాయీ, వీడు ఒక ఇంటి దొంగ, ఇందులో వాడు చేసే దోపిడీ లేకపోతే అఫ్కోర్స్ సారీ నువ్వు చెప్పదన్నావు కానీ, బట్ వాడు చిన్న హీస్ చేస్తాడు, అది వాడు ఇంటి దొంగని ఈశ్వరుడు పట్టుకోలేడు. ఇప్పుడు మీ ఇంట్లో పని మనిషి ఉందన్నా, మీ డబ్బులు ఎక్కడ పడుతుందో ఆవిడకి తెలుస్తుంది, తీసేస్తే ఎవరికి ఎలా తెలుస్తుంది, బయట నుంచి వచ్చేవాడు కష్టం. కానీ అందులో మాట సినిమాలో డైలాగ్ కూడా ఉంటుంది, అరే బడి ఇంత చెప్తున్నావు మనం చేయగలమా అంటే, రే నువ్వు మర్చిపోతున్నావు, మనం బ్యాంకర్స్, వీఆర్ ఇన్సైడర్స్, నువ్వు ఎందుకు అంత కష్టం అను. హీ నోస్ ఇన్ అండ్ అవుట్, ఆడికి ప్రతిదీ తెలుసు, అంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యామో అని అనిపించింది. అంటే ఇవన్నీ ఎందుకు అంటే మేబీ ఇంకొకసారి అంటే 80% నచ్చింది కదా, ఈ 20% కూడా ఇంకొకసారి చూడమంటాను సినిమాని. ఎందుకో ఎక్కడో మీరు చిన్న కొంచెం ల్యాప్స్ అవ్వడం లేకపోతే కొద్ది మిస్ అవ్వడం, బికాస్ ప్రతి పాయింట్ ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ వరకు పే ఆఫ్స్ ఉంటానే ఉంటాయి. ఎందుకు ఇది పెట్టాడు అన్నదానికి సెకండ్ హాఫ్ లో పే ఆఫ్ ఉంటుంది. అది ఏమాత్రం మిస్ అవునా ఈ పే ఆఫ్ మనకు అర్థం కాదు. ఐఎమ్ నాట్ డినైయింగ్, యూ మైట్ హావ్ వాచ్డ్ ఇట్ విత్ రైట్ ఇంటెన్షన్ ఓన్లీ, బట్ ఎక్కడో మేబీ నా లోపల ఒకటి ఉండిపోయింది, ఈ డిఫరెన్స్ కవర్ చేసుకుంటే నాకు బాగుంటుందేమో. మరి అంటే ఇప్పుడు కొంతమంది యూట్యూబర్ రివ్యూవర్స్ ఉంటారు, వాళ్ళు కూడా ఏకి పడేస్తుంటారు సినిమాల్ని, వాళ్ళు ఒక వెరీ పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయి, ఇటువైపు ఒక ఇది ఉంది, ఏంటో ఈ వ్యత్యాసం నాకు అర్థం కాలే. అందుకనే నేను ఇంతలా మాట్లాడుతున్నాను. జనరలీ నేను ఐ యూజువలీ డోంట్ వాయిస్ అవుట్ మై ఒపీనియన్, బట్ ఈ ఫిల్మ్కి అయితే నాకు అనిపించిందండి. బట్ అగైన్ ఇదంతా
ఇంకొక నా కాన్ఫిడెన్స్ మనోడు ఇచ్చిన నాకన్నా నేను నన్ను రాటు తేల్చాడని, దీనికి అతీతంగా నాకు హౌస్ఫుల్స్ అవుతున్నాయి అన్న, దీనికి అతీతంగా నాకు సినిమా ఆడుతుంది. అది నాకు చాలా పాజిటివ్ అనిపించింది. అంటే ఎక్కడో అరే ఆ బెరుకు ఆ భయం అన్నది నాకు ఈ సినిమా తీసింది. అండ్ ఎస్, ఐఎమ్ ఓపెన్ ఫర్ డిస్కషన్. నేను ఇంకా మేబీ ఎందుకు నచ్చలేదని నేను పర్సనల్గా కూడా మీతో మాట్లాడతాను, కానీ బట్ ఎక్కడో ఈ గ్యాప్ని కవర్ చేసుకుంటే నా సినిమా ఇంకా బాగా వెళ్తుంది, అండ్ చాలా బాగా వెళ్తుంది, అండ్ ఇంకా దానికి మించి ఆడుతుంది అన్న విషయం నేను నమ్ముతున్నాను. ఈశ్వర్ కార్తిక్ చెప్పింది నిజంగా. ఇందాక 5 ఏళ్ళు తను కింద మీద పడి తెలుగు నేర్చుకొని తెలుగులో సినిమా చేయాలని, నేను ఎవరినో అతను మేబీ నేనేదో ఇక్కడ స్టార్ అనుకుని ఉంటాడు ఆయన తెలియదు కుర్రోడికి, అక్కడి నుంచి వచ్చాడు ఈ అమ్మాయి ఇడితో చేస్తే అయిపోద్దని, వాడి కష్టాలు తెలియవు. థ్యాంక్ యూ బడీ, థ్యాంక్ యూ సో మచ్. బికాస్ స్క్రిప్ట్స్ లైక్ దీస్ ఆర్ అంటే యూజువలీ నా వరకు రావు. అది పాపం తను ఏదో అక్కడి నుంచి ఈరోడు బాగా కింద మీద పడి చేస్తున్నాడని నా దగ్గరకు వచ్చాడు. అది నేను పట్టుకున్నాను. ఆ పట్టుకున్న రోజు నుంచి పాపం ప్రాబ్లం స్టార్ట్ అయ్యాయి మనోడికి ఈ రోజు వరకు కూడా. అంటే పాపం నమ్మొచ్చాడు, లేదు చెప్తున్నా, నమ్మొచ్చాడు. ఈడేదో తనన్న అంటే థ్యాంక్ యూ ఫర్ సేయింగ్ దాట్, బట్ దే లవ్ మీ సో మచ్, అంటే దే లవ్ మీ హియర్ వెరీ మచ్. అండ్ ఇక్కడే గెలుస్తాను ఈశ్వర్, గెలిచేసాం ఆల్రెడీ, మనం ఇక్కడే గెలుస్తాం, నో డౌట్ అందులో. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇన్నేళ్ళు నువ్వు కష్టపడి, అండ్ ఇంకొక దాంట్లో కూడా తెలుగు డైరెక్టర్ అయి ఉంటే ఇంకా బాగా చేసేవాడు అని ఏదో ఒకటి చదివాను, అది కూడా కొద్దిగా బాధ అనిపించింది. ఎందుకంటే నో డిస్రెస్పెక్ట్ ఫర్ ఎనీవన్, అరే పాపం తెలుగు నేర్చుకొని కింద మీద పడి అంత దూరం వచ్చి ఈజీగా చెన్నై టు హైదరాబాద్ ఒక 500 సార్లు తిరిగి ఉంటాడు, నాకు తెలిసే 500 ఫ్లైట్లు తిరిగి ఉంటాడు ఇతను. ఎందుకు ఆ కర్మ, అంటే ఎందుకంత తపన, ఎందుకంత ఎఫర్ట్, అంత పెట్టి 500 ఫ్లైట్లు వేసుకుని తక్కువ. సారీ టు సే, నిన్న నైట్ 11 o'clock ఫ్లైట్కి వెళ్ళాడు, ప్రెస్ మీట్ పెట్టుకుంటే మార్నింగ్ 4 గంటల ఫ్లైట్ తీసుకుని వచ్చాడు. అసలు ఇదే జరిగింది ఇప్పుడు. అంటే అతను నిజంగా మనోడితే డబ్బులు కూడా లేవు అన్న, ఇల్లు కొనేవచ్చన్నా 500 ఫ్లైట్లు డబ్బు పెడితే ఒక 2 BHK వస్తుంది ఇక్కడ హైదరాబాద్లో, అంత చేశాడు. అది కొంచెం అరే తనకి తెలుసు సెన్సిబిలిటీస్. ఇప్పుడు తమిళ్లో కన్నడలో సినిమా ఇరగాడుతుంది, తమిళ్లో వాళ్ళు వేసిన తక్కువ షోస్ అయినా 80% ఫుల్స్ అవుతున్నాయి. మన నాన్ లోకల్ లాంగ్వేజ్, అది డబ్బింగ్ చేసాం, అద్భుతంగా ఆడుతుంది, కన్నడలో అద్భుతంగా ఆడుతుంది, ఇక్కడ అద్భుతంగా ఆడుతుంది. తను యూనివర్సల్ కంటెంట్ ఇచ్చాడు. ఇట్స్ నాట్ అబౌట్ తెలుగు డైరెక్టర్ ఆర్ నాట్ అబౌట్ ఏదో ఒక పర్టికులర్ తెలుగు డైరెక్టర్ అయితే ఇంకా బాగా చేసి ఉంటాడు. ఐ థింక్ దట్స్ రాంగ్. హీఈస్ డెఫినెట్లీ అన్ ఇండియన్ డైరెక్టర్ మనోడు. నేను తనకి ఇది అతిశయోక్తిగా ఉండొచ్చు నేను చెప్పేది, బట్ నేను నా షూటింగ్ అయిపోయిన రోజు నేను ఈశ్వర్కి చెప్పిన మాట ఏంటంటే, ఈశ్వర్, యూ విల్ డూ అ ఫిల్మ్ విత్ రజనీకాంత్ సార్ ఆర్ షారుఖ్ ఖాన్ సార్, ఫర్ ష్యూర్ యూ హ్యావ్ ద కెపాసిటీ అండ్ క్యాపబిలిటీ. ఆ రైటింగ్ అంత గొప్ప రైటింగ్. ఓకే, మేబీ ఇది ఇమీడియట్ గా నెక్స్ట్ సినిమా షారుఖ్ ఖాన్ గారితోనో రజనీకాంత్ గారితో ఆయన చేస్తారు, లేకపోతే ఆ చిరంజీవి గారితోనో చేస్తారని నేను అన్న కానీ, బట్ ట్రస్ట్ మీ, 5th ఫిల్మ్ ఆర్ 6th ఫిల్మ్ ఈశ్వర్ విల్ డూ అ ఫిల్మ్ విత్ అన్నయ్య ఆర్ షారుఖ్ ఖాన్ గారు ఆర్ రజనీకాంత్ గారు. ఇది కన్ఫర్మ్. అంత గొప్ప దర్శకుడు. అండ్ బాలా అండ్ దినేష్, మా రెడ్డన్న ఎస్ఎన్ రెడ్డి గారు ఈ సినిమాని నమ్మి ఇంత డబ్బు పెట్టి ఎంతవరకు వచ్చారు. ఆడియన్స్ మనం తప్పు చేయరు, 100% విల్ విన్ ఇట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చినందుకు. ఇది Q&A లా నేను అనుకోను, లెట్స్ డూ అ మీడియా ఇంటరాక్షన్. మీకు అనిపించింది అడగండి, నేను వాట్ ఎవర్ ఇంటరాక్షన్ లాగా చేసుకుందాం. అంటే ఐ డోంట్ వాంట్ కాల్ ఇట్ Q&A లా కాకుండా. ఓకే, థ్యాంక్ యూ. Right, thank you so much. See, I started my career as a clap assistant, then I was working as a camera assistant. Seeing this camera tripod, I can remember my old days. I will put the tripod and I go out for a tea. That time the guest will come and talk and go out. So same thing many people will be facing. So now this show I will not miss. This is a big show, and this movie we had a good content. For that content we want one hero, and we will only work with the hero who is okay with the script. And fortunately we got Satya, and Satya is going to rule. Why? Because he's 100% taking the script, and his inputs are only within the nuances, adding part only. Not he's not he don't have any reservation toward the script. I'm telling it in the stage. And Mr. Ishwar, who invested
till today he would have invested 5 years of his life for this 2.5 hours movie. So this is the hard work. See, this movie, once he started telling, 700 pages first draft, 700 pages, bound script, this is this much of 700 pages he brought on the day one. So just think how, when he made all this, okay, maybe 1 year before he started the work. When after our, okay, we are going to do this movie, he, after that, starting the movie, he made 7 draft. So you just think how much hard work this guy made into this movie. And small nuances, Anni, he put into this movie, all because of his experience. So this is a new age cinema. This is the difference between the movie that's 10 years before and now. And luckily people are accepting it and taking the entertainment industry to the next level. And we are very happy to associate with all this guy, and God's grace, we will continue these combinations again. Thank you. Thank you, Dinesh garu. Thank you so much. Thank you so much. This is the stage every director would love to stand. I'm really standing here. Thank you. మీ వల్ల అది అయింది. థ్యాంక్ యూ. ఇది చాలా మందికి థ్యాంక్స్ చెప్పాలి. ఆడియన్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. మూవీ రెస్పాన్స్ చాలా స్క్రీన్ వెళ్ళి చూసాము. అందరూ మంచి రియాక్షన్ ఇస్తున్నారు, కనెక్ట్ అవుతున్నారు. సో రియలీ ఐ ఫెల్ట్ హ్యాపీ బికాస్ పేపర్ నుంచి అది స్క్రీన్కి ట్రాన్స్లేట్ అయినప్పుడు ఇది వర్కౌట్ అవుతుందా లేదా అన్నది యాజ్ యూజువల్ అందరికీ ఒక డైరెక్టర్కి అది ఉంటుంది, కానీ స్క్రీన్లో అది చూసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ థ్యాంక్స్ టు I'll come last to the producer. First, Ravi sir, music. He loved the film and he always boosting me. ఇది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది, మనం ఏదైనా గట్టిగా ఎక్స్పెరిమెంట్ చేద్దాం మ్యూజిక్లో, సౌండ్లో అని మాట్లాడి అలా తీసుకొచ్చారు. సీరియస్లీ ఇది వెస్టర్న్ క్లాసికల్ ఫ్యూషన్ అలా ఒకటి ట్రై చేసి ఎలా కంటెంట్ ఉందో అలాగే మ్యూజిక్ కూడా ట్రై చేసాము. సో థ్యాంక్స్ టు రవి సార్. అండ్ ఎడిటర్కి థ్యాంక్స్, అనిల్కి, బికాజ్ ఈ ఫిల్మ్ని ఎడిటింగ్ చేయడం చాలా కష్టం, బికాస్ సైమల్టేనియస్లీ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. సో నాతో డైరెక్షన్ టీమ్తోనే ట్రావెల్ చేసి ఫైనల్ వరకు ఉన్నారు. అండ్ డిఓపి సత్య, ప్రొడక్షన్ డిజైనర్ చిన్నా సార్, కాస్ట్యూమ్ డిజైనర్ అశ్విని, అందరికీ చాలా థ్యాంక్స్. టిల్ ద లాస్ట్ పర్సన్ హూ వర్క్ ఫర్ ద ఫిలిం అండ్ ఎస్పెషలీ మై డైరెక్షన్ టీమ్, వాళ్ళు ఇక్కడ లేదు, మా అప్స్ అండ్ డౌన్స్లో ఉన్నారు. వీళ్ళందరికీ థ్యాంక్స్ అండి, డెఫినెట్లీ యాక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్కి. ఐఎమ్ రియలీ ఫీలింగ్ హ్యాపీ, కానీ జస్ట్ వెన్ ఐమ్ థింకింగ్ నేను పూర్తిగా హ్యాపీగా ఫీల్ అవ్వలేను. అది ఎక్కడ ఎందుకు అని ఐ వాజ్ జస్ట్ థింకింగ్, కీప్ ఆన్ థింకింగ్, ఐ కుడెంట్ టేక్ ఇట్. ఎందుకంటే వాక్ ఇన్ ఆడియన్స్ కొంచెం తక్కువగా ఉన్నారు, అది మంచి రెస్పాన్స్ వస్తుంది. మెజారిటీ ఆఫ్ ద ఆడియన్స్ ఆర్ టాకింగ్ గుడ్ అబౌట్ ఫిలిం, కానీ వాక్ ఇన్స్ అన్నది కొంచెం తక్కువగా ఉంది. ఆయన చెప్పినట్టుగా జీబ్రా ఇస్ అ న్యూ ఏజ్ ఫిలిం, ఇట్స్ అ మోడర్న్ ఏజ్ ఫిలిం. ఈ ఫిలిం ఒక మనకు తెలిసిన వరల్డ్, బ్యాంకింగ్ వరల్డ్, అక్కడ మనకు తెలిసిన ద క్రైమ్స్ వాట్ వీ డోంట్ నో అది గురించి మాట్లాడుతుంది, అండ్ హ్యూమన్ ఎమోషన్స్ గురించి మాట్లాడుతుంది. బికాస్ నేను టైప్గా ఇష్టం లేదు నాకు, హీరో వెస్ విల్లన్ అలా, బికాస్ నేను రైట్ మీరు రాంగ్ అని ఎప్పుడు ఎవరు చెప్పలేము. బికాస్ ఇప్పుడు సోషల్ మెచ్యూరిటీ వచ్చింది అందరికీ. సో ఆ సోషల్ మెచ్యూరిటీ, ఆ అండర్స్టాండింగ్, బికాస్ మీకు కూడా ఒక పర్స్పెక్టివ్ ఉంటుంది మీ యాక్షన్ వెనక. సో అదే నేను విల్లన్గా నేను డిసైడ్ చేశాను, అదే హీరోగా డిసైడ్ చేశాను. సో అదే బ్లాక్ అండ్ వైట్, అన్ని బ్లాక్ షేడ్ వైట్ షేడ్ వస్తుంది బయట అని. సో ఈ మూవీ న్యూ ఏజ్ సినిమా ఎందుకు మళ్ళీ చెప్తున్నానంటే, మేము కొత్తదిగా ట్రై చేసాము. యాజ్ అ డైరెక్టర్గా, యాజ్ అ రైటర్గా నాకు నమ్మకం ఉంది డెఫినెట్గా. ఏదైనా ఏ స్టోరీ అయినా చెప్పవచ్చు, కానీ ఎంత ఇంట్రెస్టింగ్గా చెప్పబోతున్నాం అని దాంట్లోనే ఆడియన్స్ పుల్ చేయడం ఉంది. సో వీ బిలీవ్ దట్ వీ డిడ్ ఇట్, బట్ దట్ వాక్ ఇన్ కస్టమర్స్ ఆడియన్స్ ఆర్ వెరీ లెస్. అది ఒక పాయింట్. ఇంకొకటి లాజికల్ ఎర్రర్స్, అది కొన్ని ఇది నేను అడ్రస్ చేశాను.
ద థింగ్ ఇస్ దిస్ స్టోరీ ఇస్ అబౌట్ ఈగో వార్. ఇప్పుడు మలయాళంలో ఒక రైటర్ ఉన్నారు, సచి అని, లేట్ సచి, ఈజ్ నో మోర్ నౌ. ఆయన రాసుకున్న అయ్యప్పనం కోశియం అండ్ డ్రైవింగ్ లైసెన్స్ రెండు ఒక్కటే, స్టోరీ ఒకటే, ఇద్దరికి మధ్యలో వస్తున్న ఈగో వార్. అదే ఇక్కడ నేను పెట్టాను, కానీ అది స్టోరీ చెప్పిన విధానంలో అన్ని స్క్రీన్ ప్లే మారుతుంది. సో దట్ ఈస్ వాట్ ఐ ఆల్సో ట్రైడ్. సో అలాంటి ఒక మూవీని ఇక్కడ తీసుకొచ్చినప్పుడు నేను ఇక్కడ గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోవాలి. నేను తమిళనాడు నుంచి వచ్చాను. నాకు ఇక్కడ కల్చర్ అంత తెలియదు, సారీ టు సే దిస్. కానీ నేను తెలుగు నేర్చుకుని దాంట్లో మీకు ఎంత హానెస్ట్గా అది పెట్టాలో అంత హానెస్ట్గా డైలాగ్ రైటర్తో, నా కో రైటర్ యువతో కూర్చొని, సో వి డిజైన్ ఈచ్ అండ్ ఎవ్రీ డైలాగ్స్ అండ్ ఎవ్రీథింగ్. ఇలా ఉండాలి, ఇలా మాట్లాడాలి, ఈయనకి ఇంత బ్యాక్గ్రౌండ్ ఉండాలి, బాబా అంటే అక్కడి నుంచి వస్తున్నారు, అది ఓల్డ్ సిటీ నుంచి, అంటే ఓల్డ్ సిటీ వెళ్ళి అక్కడ గ్రౌండ్ వర్క్ చేసి ఇద్దరితో మాట్లాడి, ముగ్గురితో మాట్లాడి, ఓకే సౌండింగ్ గురించి విన్ని అలా తీసుకొచ్చాము. సో ఐ జస్ట్ వాంటెడ్ టు బి వెరీ ట్రూ టు ది జానర్ అండ్ ట్రూ టు ది ఆడియన్స్ యాజ్ వెల్. సో అలా చేసిన మూవీ ఇది. వీ ట్రైడ్ అవర్ బెస్ట్ అండి, డెఫినెట్లీ. అండ్ హ్యాపీ దట్ కస్టమర్, సారీ అగైన్ కస్టమర్స్ అని వస్తుంది, అది ఎంతగానే ఆడియన్స్కి చాలా థ్యాంక్స్. అంత అరుస్తున్నారు, థియేటర్లో క్లాపింగ్ వస్తుంది. సీరియస్లీ యాజ్ డైరెక్టర్గా, యాజ్ యాక్టర్, యాజ్ అ ప్రొడ్యూసర్గా మేము అందరూ ఆ మూమెంట్ని ఫీల్ చేసాము. ఇది ఈ మూవీలో నేను అదే మీరు మూవీ చూసిన జస్ట్ ఆడియన్స్గా ఒక్కటే నేను చెప్పాలి, వెళ్ళి థియేటర్కి వెళ్ళి మూవీ చూడండి. చూసిన వాళ్ళు మిగతా వాళ్ళకి చెప్పండి, ఇంకా చూడలేకపోతే వెళ్ళి చూసి మళ్ళీ చెప్పండి. ఇది వర్డ్ స్ప్రెడ్ అవ్వాలి, మాకు అదే కావాలి. రివ్యూవర్స్ అండ్ అందరికీ మీరు ఏదైనా క్రిటిక్ పాయింట్ ఇస్తే అది ఈ మూవీ ఇంకా మంచిగా రావాలి అన్న ఇంటెన్షన్తో చెప్తున్నారు, కాబట్టి ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ దట్. ఐఎమ్ సిన్సియర్లీ థ్యాంకింగ్ ఫర్ దట్. సో మీ పాయింట్ని డెఫినెట్గా నేను తీసుకుంటాను, ఎందుకంటే పెంగ్విన్ నుంచి వచ్చినప్పుడు అది కరెక్ట్ చేసి ఇది చేశాను. ఎవ్రీ స్టేజ్ ఆఫ్ మై లైఫ్ ఐఎమ్ లెర్నింగ్ సంథింగ్. ఈ దీంట్లో కూడా ఒక లెసన్ నేను టేక్ అవే ఉంది నాకు జీబ్రాలో. మేము మా బ్రేవరీని ఈ మూవీలో చూపించాము, నేను, ప్రొడ్యూసర్స్, యాక్టర్స్ అందరూ. లక్ మీ దగ్గర ఉంది, అది మీరే ఇవ్వాలి. బికాస్ మీరు లేకుండా ఇది, బికాస్ ఎందుకు నేను చెప్తున్నానంటే వీ హ్యావ్ వెరీ లిమిటెడ్ స్పేస్ ఆఫ్ టైం. ఇంకా కొంచెం రోజుల్లో వైల్డ్ ఫైర్ రాబోతుంది. సో వీ హ్యావ్ ఓన్లీ వెరీ లిమిటెడ్ టైం టు హోల్డ్ దిస్ వన్. సో దాని లోపల డిస్ట్రిబ్యూటర్స్, థియేటర్ ఓనర్స్, ప్రొడ్యూసర్స్ అందరూ, బికాస్ మన మూవీలో హ్యాపీ ఎండింగ్ ఉంది, కానీ వీళ్ళకి కూడా హ్యాపీ ఎండింగ్ కావాలి, అదే నా కోరిక. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ థింకింగ్. అండ్ యాక్టర్స్ గురించి మాట్లాడాలంటే సత్య అండ్ ధనంజయ్ రియలీ దే నెయిల్ ద క్యారెక్టర్. డెఫినెట్లీ యాజ్ అ డైరెక్టర్గా నేను హ్యాపీ, ఆడియన్స్ కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. నాకు ఒక్కటి అనిపించింది, జస్ట్ టేక్ ఇట్ ఇన్ ద రైట్ సెన్స్, ప్లీజ్ డోంట్ మిస్టేక్. సత్య లాంటి ఒక యాక్టర్స్ ఇన్ కేస్ తమిళనాడులో ఉండంటే ఇంకా గట్టిగా దే వుడ్ హ్యావ్ సెలబ్రేటెడ్. నిజంగా చెప్తున్నాను అది, బికాస్ దీస్ కైండ్ ఆఫ్ యాక్టర్స్ వాజ్ వెరీ ట్రూ టు ది స్క్రిప్ట్ అన్నది, క్యారెక్టర్ అన్నది అంత ఈజీగా దొరకదండి డెఫినెట్లీ. బికాస్ వేరెవరికైనా వెళ్తే మేబీ ద థింగ్స్ వుడ్ హ్యావ్ చేంజ్డ్ డెఫినెట్లీ. ఐ వుడ్ హ్యావ్ మెట్ ద కాంప్రమైజ్, బట్ చెయ్యాలి, ఆఫ్ కోర్స్ డైరెక్టర్స్ చెయ్యాలి, కాంప్రమైజ్ చెయ్యాలి, నేనే చెప్తున్నాను. కానీ వాళ్ళకి అది అఫెక్ట్ అవ్వకూడదు, మనకి అఫెక్ట్ అవ్వకూడదు, అలా ఆ మీటర్లో పెట్టాలి. కానీ ఈ క్యారెక్టర్ నమ్మి సత్య అండ్ ధనంజయ్ అండ్ మిగతా ఉన్న క్యారెక్టర్స్ ఏమీ అడగలేదు, ఎలా ఉందో అది అలాగే ఇచ్చారు. సీరియస్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్. ఇలాంటి కంటెంట్ని నమ్మి కోట్లుగా డబ్బు పెట్టి అది మీ ముందు తీసుకురావడం అన్నది కొంతమంది ఉన్నారు అంతే. డెఫినెట్లీ దీస్ పీపుల్ ఆర్ డన్ ద జస్టిస్ టు ద స్క్రిప్ట్. అందుకే నేను అడుగుతున్నాను, మీరు మీడియా, రెస్పెక్టబుల్ మీడియా ఫ్రెటర్నిటీ, ఐ హ్యావ్ అ హ్యూజ్ రెస్పెక్ట్ ఆన్ యూ, ట్రూలీ ఫ్రమ్ బాట్ ఆఫ్ మై హార్ట్. మీరు వెళ్ళి చెప్పండి, ఆడియన్స్ని తీసుకురండి ప్లీజ్. ఆడియన్స్ ఆల్సో యూ హ్యావ్ టు కమ్ అండ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. ఇది థియేటర్ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా దొరుకుతుంది. ఫ్లాస్ ఎస్, హ్యూమన్, అదే నా మూవీ అదే. ఫైనల్గా నేను దీంతో నేను ఫైనల్ క్లోజ్ చేస్తా.
నేను ఈ మూవీ రాసుకున్నప్పుడు నాకు ఒక స్టోరీ అప్పుడప్పుడు గుర్తు వస్తుంది. అది ఏమంటే, ఇప్పుడు ఒక బుచ్చర్ ఒక కత్తిని తీసుకుని ఒక ఆవుని జస్ట్ చేసింగ్ సమ్ కౌ అండ్ హీ జస్ట్ రన్నింగ్ రైట్ లెఫ్ట్ అని ఒక స్ట్రీట్ వెళ్ళింది. ఆవు రైట్ సైడ్ వెళ్ళింది. మధ్యలో స్ట్రీట్ మధ్యలో గాంధీజీ ఉన్నారు. ఆ బుచ్చర్ వచ్చి గాంధీజీతో ఎటు వెళ్ళింది, ఏ సైడ్, ఏ వైపు, ఎటు వైపు వెళ్ళింది అన్నప్పుడు గాంధీజీ ఏం చెప్తారు? హీఈస్ అ మారల్ హూ డజంట్ లై. He is a man who has this ethical standard, and at the same time he will not kill, harm anyone. అది కూడా ఆయన ఇది. సో ఇప్పుడు అక్కడ మారల్ స్టాండ్ తీసుకోవాలి, లేకపోతే ఎథికల్ స్టాండ్ తీసుకోవాలి. సో అలాంటి సిచ్యువేషన్ పెట్టి ఒక్కొక్క క్యారెక్టర్ డిజైన్ చేశాను. సో అలాగే దీంట్లో కూడా అన్ని మేమందరం, మా టీం అందరం అలాగే ఎథికల్ ఎక్కడ ఉండాలి, మారల్ ఎక్కడ ఉండాలి అని సిచ్యువేషన్ పెట్టి రియాక్ట్ చేస్తున్నాము. ఈ రోజు నేను చెప్తున్నాను, మీరు లేకుండా ఈ మూవీ ఖచ్చితంగా ఈ స్టేజ్ కూడా డెఫినెట్లీ ఇట్ ఈస్ వెరీ న్యూ టు మీ. ఐ వుడెంట్ గెట్ ఇట్ బికాస్ యూ గేవ్ దిస్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సపోర్ట్ us. థ్యాంక్ యూ. థ్యాంక్స్ లాట్.